కావాలని నన్ను పడేసావు కదా. పడేసింది. నువ్వు కావాలని పడేసావు. నువ్వు కావాలని పడేసావు. నువ్వు నాకొద్దు. నేను ఇచ్చి నాకు విడాకులు కావాలంతే. అయితే నేను నాకు విడాకులు కావాల్సింది. కౌశల్ నోరు మూసుకో. శ్యామల నువ్వు నోరు మూసుకో. మన ఇద్దరి మధ్య గొడవ ఇంతే. షష్టి పూర్తి తర్వాత వెంటనే మనకి విడాకులు కావాలంతే. షష్టి పూర్తి విడాకులు రెండు ఒకేసారి కావాలి. షష్టి పూర్తి ఇలా గొడవ పడుతున్నారేంటండి? ఏమీ లేదు అమిత్. ఇందాక ఇద్దరు కలిసి డాన్స్ చేస్తున్నావా, ఒకసారిగా కాలు అడ్డం పెట్టాడు, కింద పడిపోయావు అంతే. మీరు ఇప్పుడు విడాకులు తీసుకుంటారా? ఒకవేళ పిల్లకాయలు ఇంటికి వచ్చారనుకో, ఈ విషయం మాత్రం వాళ్ళకి చెప్పాక అర్థమైందా? సరేనండి. ఏమో అనసూయ, మా ఇద్దరికి ఎప్పుడెప్పుడు పెళ్లి చేసింది నువ్వే. గొడవ అయితే పట్టించుకోవా? అబద్ధం చెప్తే అతికినట్టు ఉండాలి. ఏందవ్వా? గణేష్ అన్న తెలిసిన మంచి లాయర్ ఉన్నాడు, అని పిలిపిస్తా. నాకు లాయర్ నాకు పిల్లలు కావాలి. ఊరుకోండి సార్, దేవసేనకి ఈ వయసులో పుల్లలు దొరికినంత ఈజీయా మీకు పిల్లలు దొరకడం? అయినా మీకెక్కడ ఎనర్జీ ఉంది? దరిద్రుడు నేను అన్నది మా కొడుకు మా కోడల్ని మా మనవలు మనవరాల్ని పిలిపించురా. పిల్లలు వస్తున్నారు కదా, మీరు కనుక ఇలా కొట్టుకుంటాడు కానీ అలా తెలిసింది అనుకోండి, చాలా బాధపడతారు. యాక్టింగ్ చేయండి. చెప్పు. ఎందుకు ఈ పాటికి రావాలి ఈ పిల్లలు? బాగున్నావా అమ్మా? బాగున్నానరా. ఒరే బాబు, నువ్వు అప్పట్లో 50 ఎకరాల స్థలం అమ్మి అమెరికాకి వెళ్ళావు కదా. అవునమ్మా. ఇప్పుడు ఏం బిజినెస్ చేస్తున్నావు? అమెరికాలో రొయ్యల చెరువు పెట్టి వ్యాపారం చేస్తున్నానమ్మా. అక్కడ రొయ్యలు పండుతాయంటావా? అమ్మా అది అమెరికా అని మనకు తెలుసు కానీ రొయ్యలకు తెలియదు కదా. వచ్చి చూసిన నీళ్ళేనమ్మా. కొత్త సముద్రంలో వేసినట్టున్నావు. శ్వేత, నువ్వేం చేస్తుంటావు అమెరికాలో? పశువుల వ్యాపారం చేస్తుందమ్మా. ఎలా అమ్మా పశువుల వ్యాపారం అది? Buffalo sir, my life. What a development! Early morning 6 o'clock, wake up. After sound mixing, buffaloes putting. This is my house. I am the owner. All are listening my voice. This is my choice. అదేంటది, ఏదో చాయిస్ అంటది? అది కాదు, ఆఫీసర్ చాయిస్. నువ్వు అసలు చదువుకున్నావా? నువ్వేం చేస్తుంటావు అమ్మా? ప్రతి విషయానికి గొడవ పడుతూ ఉంటా. ఇక్కడ వడబాకు పడిందే చాలు ఇప్పటికి. వాడు బొడ్డోడు ఎక్కడ? ఈ మనవడ వల్ల ఒకే ఒక ఉపయోగం ఉందండి. ఏంటది? డాక్టర్ సూది తీసుకొచ్చి అలా పెడితే చాలు, ఆడికాడి వేసుకుంటాడు. సరే కానీ ఏం చదువుకుంటున్నాడు? బిఏ అత్తయ్య. చదివిందే 2 అక్షరాలు, అవి కూడా అటు ఇటునా. బిఏ అంటది ఏబీ కదా. నాకు ఏబీ తెలియదు, ఐబీ తెలుసు. బామ్మగారు, అయితే మీరు కొంచెం లోపలికి వెళ్ళి రెడీ అయ్యారనుకోండి, నేను పనులన్నీ చూసుకుంటాను ఇక్కడ. మా అమ్మా నాన్నల్ని ఎలా చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉందయ్యా. వాళ్ళ షష్టి పూర్తి మాత్రం కన్నుల పండుగలా చేయాలి. అయ్యా బాబు, ఇక్కడ జరుగుతుంది షష్టి పూర్తి కాదు, వాళ్ళు విడాకులు తీసుకుంటున్నారు. కళ్ళు కనిపించలేవయ్యా, ఏదో ఆకులు అనుకుని తీసుకుంటున్నారు. తీసుకోనే. ఊరే వాళ్ళు విడిపోతున్నారా? అమ్మా అలా జరగడానికి వెళ్ళి. ఏమండి, ఏ ప్రేమ అయితే చిగురించి వాళ్ళు ఒకటయ్యారో అదే ప్రేమను మళ్ళీ చిగురించి వాళ్ళు దగ్గర అయ్యేలా మనం చేద్దామండి. అంటే మనం కృష్ణవంశీ సినిమా చేయాలన్న. అక్కర్లేదు, జడ్జెస్ కృష్ణ అనకుండా ఒక స్కిట్ చేస్తే చాలు. Anyway, congratulations నాయనమ్మ, ముష్టి పూర్తి. ఒరే అది ముష్టి పూర్తి కాదురా, షష్టి పూర్తిరా. వీళ్ళ ముఖం చూస్తే అలాగే అనాలనిపించింది. సారీ. నీ షష్టి పూర్తి పండుగ ఏదో తొందరగా చేసేస్తే నేను అలా వెళ్ళిపోయి రోజా గారిది మంచి సినిమా చూసుకుంటానమ్మా. రోజా గారు తెలుసా? అయ్యో, నా చిన్నప్పటి నుంచి రోజా గారి సినిమాలు చూస్తూ పెరిగాను కదమ్మా. నా చిన్నప్పటి అంటున్నా. రోజా గారి వయసు ఎంతరా? ఏమో రోజా గారి వయసు ఎంత అంటే నేనేం చెప్పగలను. ఇది ఎగ్జామ్ ప్యాడ్కి హెలిప్యాడ్కి మధ్యలో ఉందిరా. పెట్టేసి పెట్టి. ఈ మొదటి కలయిక ఎలాగుందో ఒకసారి చెప్పండి. ఒక రోజు గడ్డి బాబు దగ్గర అడిగింది లవ్ స్టోరీ. నేను చెప్పేది కూడా లవ్ స్టోరీ. గాడి చదవా. ఒక రోజు గడ్డి కోసమని గడ్డి బాబు దగ్గరికి వెళ్ళాను. అక్కడ అంత పెద్ద నాగుపాము, దాన్ని చూసి భయపడుతూ ఉన్నాను. ఆయన వచ్చి దాన్ని అలా పట్టుకొని ఒకసారిగా నా కళ్ళలోకి కళ్ళు పెట్టి అలా చూశాడంతే. నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి, ఉలకదే మరి పలకదే తొలి వలపున తడిసి. ఆ తర్వాత ఏమైందండి? ఆ తర్వాత ఆ పాము ఆయన చేతిలో చచ్చిపోయింది అంతే. అది చచ్చిపోయి ఉండదండి, శ్రోత పడిపోయి ఉంటది. రేపు గంట సేపు గంటారావం చేస్తే ఆ పాము ఏంటి అనకుండా అయినా సరే ఆదమచ్చి నిద్రపోద్ది. ఒక్క లవ్ లెటర్ కూడా రాయలేదా మీరు? ఒక లవ్ లెటర్ రాశాడు, దాన్ని చూసి పడిపోయాను అంతే. ఏం రాశాడండి అందులో? శ్యామల నీ చుట్టూ తిరుగుతాను దోమల, నువ్వు లేకపోతే చచ్చిపోతాను చీమల. పడిపోయాను అంతే ఆ రోజుల్లో. నీ చుట్టూ తిరుగుతున్నా. మీరు వెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకోండి, మేము ఇక్కడ ఏదో పనులన్నీ చూసుకుంటూ ఉంటాం. ఊరుకో హృదయమా, ఉప్పెనై రాకుమా, మాట మన్నించుమా, బయట పడిపోకుమా.
తాగండి సార్. చెయ్యెత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాల నీ పేరు నిట్టూర్పుల జ్వాల నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి ఉలకదే మరి పలకదే తొలి వలపున తడిసి చూసుకోమండి చచ్చిపోయేలా ఉన్నాడు. అబ్బా ముళ్ళు. సార్ ముళ్ళు. నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి ఉలకదే మరి పలకదే తొలి వలపున తడిసి అది చూసుకున్నాడు మన ముళ్ళున్నాయి. ఇంకా అందరూ ఎలాగ ఫ్యామిలీ అందరూ వచ్చారు కాబట్టి ఓ ఫోటో తీసుకుందాం. ఫ్యామిలీ ఏంటండి మీరేం తెలుగు సీరియల్ పోస్టర్ ఇస్తున్నారా? తిరగండి మొహాలు. దగ్గరికి వెళ్ళండి సార్. చేతులు వేసుకోండి ఒకరి మీద ఒకరు. చెయ్యి వెయ్యి నాన్న. అది ఇప్పుడు చూడండి ప్రేమ ఎంత బాగా వచ్చిందో. చూడండి ఒకసారి మొహాలు చూసుకోండి ఇద్దరు. నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి ఉలకదే మరి పలకదే తొలి వలపున తడిసి అమ్మా ఇంకా మేము ఎన్ని నచ్చ చెప్పినా మీ ఇద్దరు కలిసి ఉండేటట్టు లేరు. మాతో పాటు నువ్వు అమెరికా వచ్చి పదవే అమ్మని తీసుకుని వెళ్ళిపోదాం. అమిత్ ఆయన టాబ్లెట్లు 3వ సెలవులో పెట్టాను జాగ్రత్త. అమ్మ శ్వేతా మాదిరి అక్కడ చలి ఎక్కువగా ఉంటుంది అమెరికాలో. అది చలికి తట్టుకునే చూసుకొచ్చాను జాగ్రత్తగా. ఆయనకి లడ్లు అంటే ఇష్టం. తిరిగి పాకు షుగర్ ఉంది. ఫ్లైట్ ఎక్కితే దాన్ని కడుపు తిప్పి కక్కుకుంటే జాగ్రత్త. కలవడానికి ఇవన్నీ మీకు ఎందుకు చెప్పండి. ఊరుకో హృదయమా ఉప్పెనై రాకుమా మాట మన్నించుమా బయట పడిపోకుమా. నన్ను వదిలిపెట్టి నువ్వు వెళ్తావా? నేను వెళ్తే మాత్రం నువ్వు బతుకుంటావా? అత్తయ్య మీరు ఇలా కలుస్తారు, మేము వెళ్ళగానే మళ్ళీ విడిపోతారు. అమెరికా నుంచి ఇక్కడికి రావాలంటే బోలెడు డబ్బు బొక్క. మీరు రండి మామయ్య, వదిలేయండి. పదండి. మళ్ళీ వచ్చేసి మమ్మల్ని కలపండి రా అంటే విడగొడతారా మీరు? కలిసి ఉంటాం అంతే మేము. వెళ్ళండి సార్. మొత్తానికి వాళ్ళిద్దరూ కలిసిపోయారు సార్. బా నేను అర్జెంట్కి పేరు మార్చుకోవాలి సార్. వచ్చే అయ్యా ఏంట్రా ఒక పిగ్గు మంది అండి అయ్యా. పొద్దున్నే ముందేంట్రా? అయ్యా, దండం పెడతా. ఒక్క గ్లాసు మందు కోసం చేయి చాచడం, జానడంత బాటిల్ కోసం బ్రతిమిలాడడం, గొంతు ఎండి ఎండి ఇక్కడ ఎండిపోతూ ఉంటే ఒక్క పెగ్గు ఇచ్చే నాదుడు లేక ఓడిపోతూ ఉంటే ఉన్నవాడు కొంచెం పోతే లేనివాడు ఉండడే. చటరు తీసి చూడు ఓనరా అందరూ తాగుబోతులే. ఆపరా ఆపరా రే. మందు కోసం ఏడిపోయింట్రా బుద్ధి లేనివాడా. రే మందులో మునిగి చాలా మంది చచ్చిపోయారా. మందు మానే. హలో, నీళ్ళల్లో మునిగి కూడా చాలా మంది చచ్చిపోయారు. అలాగనే నీళ్ళు తాగడం బంద్ చేశారా? లాజిక్. ఒరే నీకు పెళ్ళైందిరా? అయింది. ఒరే నీకు ఇప్పుడు మందు కావాలా పెళ్ళం కావాలా చెప్పు. మందు పోసే పెళ్ళం కావాలి. ఒరే మందు కావాలా తాళి కావాలా? మందు కొనడానికి తాళి కావాలి. ఒరే నీకు మందు కావాలా పిల్లలు కావాలరా? నేను మందు తాగేటప్పుడు డిస్టర్బ్ చేయని పిల్లలు కావాలరా. నేను ఏది అడిగినా మందు కనెక్ట్ అయిపోతావేంట్రా? అరే ఆ దేవుడు నన్ను మందు కనెక్ట్ కమ్మన్నాడు, నేను అయ్యాను. నువ్వు ఇంకాస్త ఇక్కడ ఉంటే మాత్రం నిన్ను డిస్కనెక్ట్ చేస్తారే. ఖాళీ బాటిల్ తోటి నిన్ను ఖతం చేస్తున్నా. ఏమండి ప్రచోడు సలహా ఇచ్చేవాడు ఒక పెగ్గిచ్చేవాళ్ళు లేడు సార్. వెంకటేశ్వర చచ్చిపోతాం అనుకుంటున్నాడు రా. ఆఖరికి ఆ రోడ్డు అవతల కృష్ణ కూడా నా పట్టలేదురా. నేను చచ్చిపోతాను వెంకటేశ్వర. చూడడానికి చక్కగా ఉన్నావు కదరా, నువ్వెందుకు చచ్చిపోతానంటున్నా? రోజు మా ఆవిడ నన్ను కొడుతుంది. ఎందుకు కొడుతుంది? రోజు తాగడం వల్ల. తాగితే ఏ భార్య అయినా కొడతదిరా. నీకు అసలు మందు కావాలా లైఫ్ కావాలా చెప్పరా? నాకు లైఫ్ లాంగ్ ముందు కావాలి. నా ఫ్రెండ్ ఎలాగ రోజు తాగి 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 చచ్చిపోయాడురా. మందు మానేరా మానేరా. ఒరే వాడు తాగి తాగి చచ్చిపోలేదురా. హార్ట్ కి హ్యాంగ్ ఓవర్ కి జరిగిన పోరాటంలో వీర మరణం పొందాడు రా.
మిమ్మల్ని బాగు చేయడం నా వల్ల కాదురా మీ బతుకుచ్చాడా. హలో హలో గురువు గారు, మా ఇద్దరికి ఉచిత నీతి సలహాలు ఇస్తే తమరు ఏం పని చేస్తారు? మీలా దారి తప్పిన వాళ్ళందరినీ ఒక దారిలో పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాను రా. పని పాటలు కూడా తిరుగుతానని చెప్పొచ్చు కదా. గురుగారు జాయిన్ అవున ముగ్గురం కలిసి ఏదో పని చేసుకుందాం. వద్దు, ఇద్దరు ఎదవులతో పనిచేయడం నాకు అచ్చి రాలేదు. అవునులే, మూడో గదను కూడా మేము చేర్చుకోం. అసలు నీకు విషయం తెలుసారా? 3 రోజులైన తాగక ఆకాశ మత్తుని అలా అలా మెయింటైన్ చేస్తున్నాను రా. అసలు ఒక విషయం తెలుసా? నాలోని రక్త కణాలు రా కోసం రగిలిపోతున్నాయి రా. నేను ముందు దాగి 1 వీక్ అయిందిరా. నాలోని నరాలు నిషా కోసం నగనగన ఆడిపోతున్నాయిరా. బాధపడకురా, కడుపు చించుకుంటే క్వార్టర్ మీద పడుతుంది. మన కడుపు నిండా 3 పూట్ల తాగాలంటే ఇలా అడుక్కుంటే కుదరదురా. ఒక మంచి దొంగతనం చేద్దాంరా. వైన్ షాప్ చేద్దాంరా. ఇంకా ఏం మారవు నువ్వు, వైన్ షాప్ కొనియాలి మనం అంతే. అరే అంత పెద్ద దొంగతనం ఎవరింట్లో చేద్దాంరా? ఆ దొంగతనం రోజా గారి ఇంట్లో చేద్దామా? ఒరే వద్దురా బాబు, పోయినసారి నగలు పోయినాయని పేపర్లలో టీవీలలో బాగా ప్రకటన చేసింది. ఇప్పుడు వాళ్ళ ఇంటికి ఆ దొంగతనం పోతే అంత ముందు నగలు దొంగతనం చేసిన మనవానికి తీసుకుపోయి బొక్కల పెడితే బయటికి రాకుండా అవుతావురా బాబు. అనస్య వాళ్ళ ఇంట్లో పడతావురా. నా దగ్గర ఏం లేవు. ఇంటి ముందు BMW చూసి మురిసిపోబాకో, ఇంట్లో బియ్యం డబ్బాలు కూడా లేవు. ఇప్పుడు ఎలారా మరి? మనం వెళ్ళి మళ్ళీ ప్లాన్ వేసుకున్నాం. ఓకేనా? ఓకే అక్క ఏంద్రా ఇగో అక్క కూరగాయలు తెచ్చా. బిల్లు ఏది? అదిగో అందులో ఉంది, ఇది తీసుకో. పట్టుకో. ఏం రో ఇంట్లో తేడా కొడుతుంది? రూపాయి నొక్కినావు కదరా. ఏయ్, ఎవడన్నా నా సొమ్ము మీద కన్నేస్తే సొమ్మ చిల్లే దాకదంతా. ఆడి ఇంటోడైనా బయటోడైనా తమ్ముడైనా తారు కట్టేటోడైనా. సార్ ఏ ఇంటి ముందైనా కుక్క ఉన్న జాగ్రత్త అని బోర్డు పెట్టాలి సార్, కానీ మా ఇంటి ముందు మాత్రం అక్క ఉన్న జాగ్రత్త అని పెట్టాలి సార్. ఎక్కడైనా దొంగతనం చెప్తే ఫస్ట్ కుక్క పసి కడుతుంది, ఎడ మాత్రం మా అక్క పసి కడుతుంటారు సార్. రే ఆ అక్క చెప్పింది సార్ గాని ఇంట్లోకి రా. వస్తున్నాను అక్క. ఇక్కడ మంచి ఇల్లు ఏదన్నా ఉంటే చూడరా. ఇక్కడ ఏదో రిచ్ వాళ్ళ ఇల్లు ఉన్నదిరా. నీకెలా తెలుసురా? అరే ఆడ నెంబర్ చూడరా, 5-55-555 అంటే అది ఫ్యాన్సీ నెంబర్ రా. చేస్తున్నారా? దొంగతనాలు పెట్టి తీస్తా ఉండా. ఏంటి అది? ఓపెనర్ రా. ఓపెనర్ తన్ని ఓపెన్ కావురా. ఓపెనర్ ఎలా ఓపెన్ అయిందిరా? ఒరే దీంతో స్వర్గం తలుపులే తెరుచుకుంటున్నాయి రా. ఇల్లు తలుపులు తెరుచుకోవా? ఎన్నిథింగ్. బీరువారా, మనకు కావాల్సింది అక్కడే ఉందిరా. ఒరే ఫ్రిడ్జ్ రా, నాకు కావాల్సింది ఇక్కడ ఉందిరా. బీరువాలో నగలు ఉన్నాయిరా, మనకు కావాల్సింది అక్కడ ఉందిరా. ఒరే ఫ్రిడ్జ్ లో బీరు బాటిల్ ఉన్నాయి, నాకు కావాల్సింది ఇక్కడ ఉన్నదిరా. తమ్ముడు ఏంటక్క? ఏందిరా ఇంట్లో చప్పుడా? చప్పుళ్ళ ఏం చప్పుళ్ళు? గిన్నెల చప్పుళ్ళు, గిన్నెల చప్పుళ్ళు. ఆ గిన్నెల చప్పుళ్ళటక్క, నువ్వు పడుకో, ప్రతిదానికి కంగారు నీకు. చిన్నవి చిన్నవి దొంగతనం చేద్దాం ఫస్ట్, ఓకేనా? ఖాళీ బీరు బాటిల్ ఎందుకు వేసుకున్నావా? ఒరే ఆనందం పొందడం కాదురా, అంత్యక్రియలు చేసిన అనేది కూడా ముఖ్యమే. బీరుకి అంత్యక్రియలా? నీ బతుకు చెడ. రెండు బీర్లు ఉన్నాయి ఇక్కడ. టీవీలో ఏదో వస్తుంది. ఇప్పుడే అందిన తాజా వార్త, మరికొద్ది సేపట్లో ఎయిర్పోర్ట్ కి చేరుకోనున్న అజయ్ కాల్య ఎయిర్పోర్ట్ దగ్గర తాగుబోతుల సందడి. పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో, వెచ్చని వయసుని తింటుగా చేసుకో. వచ్చాడయ్యో పగమత్తెక్కి గిర్రలు తిరిగే పులివి. వచ్చాడయ్యో స్వామి, పగమత్తెక్కి గిర్రలు తిరిగే పులివి. ఈ శుభ సందర్భంలో స్వీట్ పంచాల్సిందరా. అబ్బా బాగుందిరా స్వీట్. ఎందుకు బాగుండవి? షాద్ నగర్ నుంచి తెప్పించినాయి కదా. ఒరే ఈ గొంతు ఎక్కడ విన్నట్టు అనిపిస్తుంది రా. వెనకకి తిరిగితే దీన్ని ఎక్కడన్నా చూసినట్టు కూడా అనిపిస్తది. నీకేమైనా బుద్ధి నానే? నువ్వు కూడా దొంగతనానికి వస్తావా? నేను దొంగతనానికి రాలేదురా, నువ్వే దొబ్బి తాగి మన ఇంట్లోకి దొంగతనానికి వచ్చినావు. ఈ కుక్క మొక్క పోడమ్మా నన్ను, నా మొగని సర్వనాశనం చేసేది.
అంత సరిగ్గా నీకు బాధగా లేదా? ఒరే ఇంతవరకు ఏ అంశం నన్ను బాధ పెట్టిన సందర్భం లేదురా. ఇప్పుడే అందిన మరొక తాజా వార్త, అజయ్ కాలియా ఇండియాకి రావట్లేదని తెలిసింది. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా. రే దివాకరా, చెప్పురా శంకర. మనం హైదరాబాద్ కు వచ్చి 5 సంవత్సరాలు అయింది. ఇంట్లో వాళ్ళేమో లక్షలు సంపాదిస్తున్నా అనుకుంటున్నాను. నేను అదే చెప్పి అయినా ఏడ పీకింది లేదు, ఆకలి తప్ప. ఏం చేయాలి అర్థం కావట్లేదురా. నేను మా ఊరికి వెళ్ళిపోతాను రా. ఏం చెప్తావురా? దుబాయ్ నుంచి వచ్చాను చెప్తాను రా. పైరా ఒరే నిన్ను కలవాలనిపిస్తే ఏం చేయాలరా? డాక్టర్ని సంప్రదించు. ఎందుకు? మనిషి అన్నోడు ఎవడైనా మళ్ళీ నన్ను కలవాలనుకుంటాడా? అర్థమైంది. హలో ఎర్రగడ్డ ఎర్రగడ్డ. నా కొడుకు దుబాయ్ నుంచి వచ్చే టైం అయిపోతుంది. ఏర్పాట్లన్నీ వీడు ఎలా చేసాడో ఏమిటో. ఒరే రంగా, అయ్యగారు, ఒరే నా కొడుకు దుబాయ్ నుంచి వస్తున్నాడు రా. హారతిపళ్ళి ఏర్పాటు చేయమన్నాను. అది అమ్మాయి గారికి చెప్పా. ఆ అమ్మాయి ఏంటి అయ్యగారు ఇంత హడావిడి ఎందుకైనా? సగుటూరు నుంచి దుబాయ్ వెళ్ళింది మొట్టమొదటి నా కొడుకే. అందుకే ఈ హడావిడంతా. అదిగో నా కొడుకు వచ్చేస్తున్నాడు. టైం అయిపోయింది. బాజాలు భజంత్రీలు మోయించండి. నాయన ఎత్తుండండి నాయన. అద్భుతంగా ఉన్నావు నాన్న. అదేంటండి, దొడ్డి నుంచి వచ్చాడా దుబాయ్ నుంచి వచ్చాడా? ఏటా నడక? వాకింగ్ స్టైల్ మార్చరా. వాకింగ్ స్టైలా? ఇప్పుడు చూడు. అది అది చాలా ఇంకా 2 రకాలుగా చూపించమంట. వద్దు, ఈ 2 దరిద్రాలే చాలు. ఇంకో 2 మళ్ళీ. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి. ఫస్ట్ టైం సార్, ఒక బూడిద గుమ్మడికాయ ఇంకో బూడిద గుమ్మడికాయతో దిష్టి తీయడం చూస్తున్నా. నేను గుమ్మడికాయతో దిష్టి తీయమన్నాను. బూడిద గుమ్మడికాయ ఎలా వచ్చింది? నేనే కొంచెం బూడిద రాశా. మన ఇంట్లో బూడిద లేదు కదా. ఇటు స్టార్టింగ్ లో 2 పంచులు బూడిద చేశారు కదా, దాంతో రాశా. అన్నయ్య, దుబాయ్ నుంచి నా కోసం ఏం తీసుకొచ్చు? కొట్టుకో. ఏంటిది? సెంటు కొట్టుకో. అని ఇదంతా స్మెల్ రావట్లేదు అలా అన్నయ్య. కొట్ట కూడా చెల్లేదిన్నా. ఉస్సు ఉస్సు మధ్యలో ఇట్టా అంటే ఏడ తగలుతుంది. 2 ఎక్కువ తెస్తా పెట్టుకో. అలాగే అన్నయ్య. ఏంటండి మీ దగ్గర సెంట్లు కూడా ఉన్నాయా? దుబాయ్ అయితే ఇంకొక 20 కూడా ఉన్నాయి. మరి ఒక్కడన్నా వాడి ఉండాల్సింది మరి. సర్లేండి కానీ గురుగారు, మీరు దుబాయ్ లో ఏం చేసేవారు? పెట్రోల్ బావుల్లో పని చేస్తూ ఉంటాను. బావిలో పెట్ట తపాయిలాలు పళ్ళాలు తీసేవాళ్ళు ఉన్నాడు. ఈడు దుబాయ్ లో పెట్రోల్ బావిలో పని చేశాడా? కదా. నేను నమ్మను. బాబు, ఇలాంటి వాళ్ళని నమ్మించాలంటే దుబాయ్ నుంచి వచ్చేటప్పుడు కొంచెం ఆయిల్ తేవలసిందే. మొహం మీద కారుతుందిగా, కావాల్సిన తోడుకోండి. నాయనా చేపట్టండి. ఇదిగో దుబాయ్ ఇసుక. దుబాయ్ ఇసుక తీసుకో. దుబాయ్ ఇసుక మంచి స్మెల్ వస్తుంది నాన్న. మంచి టేస్ట్ గా కూడా ఉన్నది. ఆపండి. దుబాయ్ నుంచి గేదె పేడ తీసుకొచ్చిన దూది పేడలా తినేలా ఉన్నారుగా. అని ఇంకేం తీసుకొచ్చు దుబాయ్ నుంచి? కోసం దుబాయ్ గాలి. దుబాయ్ గాలి. దుబాయ్ గాలి. దుబాయ్ గాలి. దుబాయ్ దుబాయ్ గాలి. గాలి. ఆపండి. దుబారాగా గాలి తిరుగుతాడు. ఈ దుబాయ్ నుంచి గాలి తీసుకొచ్చాడా? నేను నమ్మను. అనసూయ, వాళ్ళందరికీ అన్ని ఇచ్చాడు, నీకేం వీలు అనుకుంటావా? తీసుకో రింగు. నాకెందుకు ఇచ్చావు శంకర్? ఏమండి, ఎక్కడైనా దేవకన్యలో హీరోలకు రింగ్ ఇస్తారు. ఏమి నేను ఇవ్వకూడదా హీరోగా దేవకన్యకి? ఓ మై గాడ్, ఆర్పి కొంచెం సింక్ గానీ నా మీద ఫస్ట్ టైం పాజిటివ్ గా మాట్లాడావు. తర్వాత 2 ఉన్నాయిగా. నీకు నిశ్చితార్థం కదా, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా. అలాగే ఎంగేజ్మెంట్ పెట్టావు చెల్లికి? అవునరా. మరి నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. కంగారులో నీకు చెప్పడం మర్చిపోయినరా. ఒరే, చెల్లి పెళ్లికి వాళ్ళేమొచ్చి 10 లక్షలు కట్నం అడిగారా. ఆ. నువ్వు దుబాయ్ లో ఉన్నావు కదా అని చెప్పేసి 50 లక్షలు కట్నం ఇస్తానని ఒప్పుకున్నాను. ఇంకా పోనాయినా. ఒరే, వీడు తలకాయ తినేస్తాడు. ముందు పెట్టు. దుబాయ్ ఈ టైంకి నేను ముందాగేవాడిని. అలాగే గారు బాగా పోయి వాస్తున్నా. వీడి మీద నాకు ఏదో డౌట్ ఉంది సార్. ఇందాక ప్రూవ్ చేయలేకపోయినా ఇప్పుడు చేస్తా చూడండి. అయ్యగారు ఇదిగోండి మంది తీసుకోండి. అయ్యగారు, దుబాయ్ లో మీకు తెలిసిన ఒక ఊరు పేరు చెప్పండి. సొఫా. సొఫా నా పేరు తెలియలేదు కదా. మొన్న ఇసుక తుఫాను వచ్చి కొట్టుకుపోయింది. సరే ఇంకో పేరు చెప్పండి. కఫా. కఫాన్, అది కూడా లేదు కదా. ఈసారికి ఇసుక తుఫాను రాబోతుందని చెప్పి దాన్ని కప్పేశారు. ఈసారి గురుగారు, మీరు దుబాయ్ లో ఏ ఊర్లో ఉంటారు? సగుటూరు. సగుటూరు. అది దుబాయ్ లో ఎందుకు ఉంది? సౌటూరు జబర్దస్త్ దాకా తీసుకొచ్చిన దుబాయ్ తీసుకెళ్ళానా? కదా. అసలు మీరు దుబాయ్ ఎలా వెళ్ళారండి? మా ఊర్లో ఎడారి అవతల కెస్ట్ అని ఒకడు ఉంటాడు. రోడ్ అవతలకి ఇస్తే ఎడారి అవతలకి వెళ్ళిపోయాడా? దేశం దాటితే తప్పు లేదు కానీ ఒకటి ఎడారి దాటితే తప్పు వచ్చిందా? దాటొచ్చు దాట. ఒరే కిష్టయ్య, పార్టీ ఇస్తామన్నా. దుబాయ్ రా అన్నాడు. నేను దుబాయ్కి రారా అన్నాడు అనుకో, నేను వెళ్ళిపోయినా. ఎట్టయితే నేను చెమట వచ్చి ఖర్చు పెట్టాను, కష్టపడ్డాను, పైకి వచ్చాను. తెలుస్తుందిలేండి. ఎలాగా? చెమట వాసన ఇంకా వస్తుంది.
ఆ కళ్ళద్దాలు ఎక్కడ కొన్నారు? కోటి కోటియా? అదే కోటి రూపాయలు పెట్టుకున్నా. ఎంత నువ్వు అడగలేదా? ఎక్కడా అని అడిగా. ఆహా, చూసుకోలేదు. బా కవరింగ్. మీరు దుబాయ్ నుంచి ఏ ఫ్లైట్ కి వచ్చారు? ఈవినింగ్ 4:30 ఫ్లైట్ కి. ఆ టైంలో ఫ్లైట్లు లేవు కదా. ఫ్లైట్ లన్నీ ఇండియాకి వచ్చేసి దుబాయ్లో ఏముంటారు? ఇంకా దుబాయ్లో ఏముంటాయా? సర్లేండి కానీ అయ్యారు, మీ చెల్లిని నిశ్చాతం రేపు కదా, మీరు పడుకోండి, నేను కూడా పడుకుంటాను, నిద్ర వస్తుంది. దుబాయ్లో ఏసీలు తక్కువ ఉన్నాయి ఫ్లోర్లో. దుబాయ్లో టైం అయిపోయింది, చెల్లెలికి ఎంగేజ్మెంట్ కదా నాయనా. సరే కానీ మీకు ఎంగేజ్మెంట్ కదా ఈరోజా? అవునవును. వాడు ఆ పని మళ్ళీ వచ్చాడా? పనికి మళ్ళీ అది అనకరా. నా కొడుకు దుబాయ్, నా కాబోయే అల్లుడు కూడా దుబాయ్. ఏడాడు? అగో. ఇదిగోరా అల్లుడు వచ్చాడు. బయటకి ఎత్తుకొచ్చాను నువ్వు ఇక్కడ ఎందుకున్నావురా? రాళ్ళ కొట్టేస్తా. మా చెల్లి అందంగా కూడా ఉండదు, వెళ్ళిపోరని కాలు పట్టుకుంటాను. అర్థమైంది లేరా, నీ ముఖం ఉత్తరే తెచ్చుంటుందా అని. అమ్మాయి వస్తుంది, చూసి వెళ్ళిపో బాబు. ఇదిగో వెళ్తాను. మీ చెల్లి అందంగా ఉన్నావు. ఈ కాలు పట్టుకుంటా వెళ్ళిపోరా. బామర్దా మీ చెల్లెని చేసుకుంటా మర్యాదగా చెప్తున్నా, నువ్వు దుబాయ్ లో లేవని చెప్పేస్తా. నీ బండారం కూడా బయట పెడతా, నువ్వు కూడా దుబాయ్ లేవని చెప్పేస్తా. నేను చెప్పే ముందు మనమే చెప్పేసుకుంటే బాలా. నాయనా, నేను దుబాయ్ వెళ్ళకపోతే ఏం చేసేవాడివే? నీ అస్థికి లే పాటికి ఎక్కడో ఒక దగ్గర కలిపేసేవాడిని. అమ్మా, నేను దుబాయ్ వెళ్ళకపోతే నువ్వు ఏం చేసేదానివే? మీ నాయన ఎందుకు చచ్చిపోయినా నీకు ఎరికేనా? నువ్వు చచ్చిపోయిండే. నా పెళ్ళైన కొత్తలా మీ నాయన దుబాయ్ పంపితామని అన్ని తయారుగా పెట్టినా. పెళ్ళమా నేను నిడిచిపెట్టి పోనీ అన్నాడు. ఉల్లిపాయల మధ్యలో తలకాయ పెట్టినా. ఒక్కడే పోతాడు అనుకున్నా, 4 వచ్చి మోసుకొని పోయారు. మీ బాబు దుబాయ్ నుంచి ఏం తీసుకొచ్చాడు? అయ్యో అన్నయ్య, నా కొడుకు ఇసుక తీసుకొచ్చిండు, మస్తు టేస్ట్ ఉండదు. అబ్బో, నా కొడుకు కూడా ఇసుక తీసుకొచ్చాడు. ఇంకేం తీసుకొచ్చాడు? సెంటు తీసుకొచ్చిండు అన్న, కొట్టుకొని వచ్చిన. వాసన రావట్లేదు. అట్లా రాదన్నది, ఉస్సు ఉస్సు ఇట్లా మధ్యలోకి వెళ్ళిపోతే గీడ తలుగుతుంది. నాకు తెలిసి నీ కొడుకు దుబాయ్ నుంచి గాలి కూడా తెచ్చుంటాడే. అవునవును, నీకెట్లా తెలుసు బిడ్డ? ఇద్దరు గాలి గండి. సార్, నాకు ఆడి మీద ఒక డౌట్ ఉంది. గురువు గారు, మీరు దుబాయ్ లో మీకు తెలిసిన ఒక ఊరు చెప్పండి. సుఫా. అయ్యగారు, దుబాయ్ లో మీకు తెలిసిన ఒక ఊరు పేరు చెప్పండి. సుఫా. ఇంకో ఊరు చెప్పండి. సుఫా. జప్ప ఆడు కూడా చెప్పాడు అదేరా. మీరు ఏ ఊర్లో ఉండేవారు దుబాయ్ లో? సౌత్ ఊర్లో. ఏంటి మీ ఇద్దరు ఒకే ఊర్లో అంటే ఉండేవారు? ఒకే ఊర్లో ఉండేవాళ్ళం, చూసుకునే వాళ్ళం కాదు, పెద్దగా బిజీ కదా. నేను ఒకసారి మెట్రో ట్రైన్ లో చూసాను మిమ్మల్ని. ఏంటి మెట్రో ట్రైన్ లో సమోసాలు అమ్మనిస్తారా మిమ్మల్ని? నాకు వీళ్ళిద్దరిని చూస్తుంటే డౌట్ గా ఉంది సార్. ఊరికా వేదవా అనుమానాలు నువ్వు. నా కొడుకు దుబాయ్, నా కాబోయే అల్లుడు దుబాయ్, నాకు ఇది చాలురా. పితికేవాడు గుడ్డోడు అయితే గేదె చెంబులో ఏదో పోసి పాలు పోసింది అన్నాడట. ఉంగరాలు మార్చుకోండి. అమ్మాయి చేతిలో ఉంగరం మర్చిపోయినట్టుంది. ఏది నీ దుబాయ్ ఉంగరం? ఈ దుబాయ్ ఉంగరం పెడతావు అమ్మాయికి. 24 క్యారెట్స్ దుబాయ్ ఉంగరం, 24 రూపీస్. సుల్తాన్ ఇచ్చిండు అనుకుంటా. ఆ సుల్తాన్ బార్ లో తెచ్చాడు. అదే సుల్తానే ఇచ్చాడు. రే శంకర్, యావిరా ఇగర ఉత్తరం. ఏముంది దీంట్లో? పాస్పోర్ట్ అనేది నాయన వారం తర్వాత వస్తాను అనుకోండి, ఇప్పుడే వచ్చేసిందా? పాస్పోర్ట్ లేకుండా దుబాయ్ వెళ్ళావురా? దుబాయ్ వెళ్ళాలంటే పాస్పోర్ట్ ఉండాలా? అరే అరే అరే, నా 4 గాజులు అమ్మి నీకు డబ్బులు కట్టిన దుబాయ్ ఓనికే. వీసా గట్టలేదా? లేదు, సీసా కట్టింది. 2 గాజుల నుంచి 4 గాజులు. టాపిక్ ఇస్ ఓవర్. రే సీను, ఇన్ని రోజులు కనిపించలే, ఎటు వెళ్ళిపోయారు నువ్వు? నేను దుబాయ్ వెళ్ళినా, నీ కోసం చెంటు అక్కడ తెచ్చినా. వాసన రావట్లేదు. అది అలా కాదు, ఇలా పెట్టి ఇలా కొట్టి ఇలా ఇక్కడ తగిలిద్ది. నీకు పాస్పోర్ట్ ఉందరా? అంటే ఎలా ఉంటది? ఆర్పి బ్యాంక్ 3 పంచులు ఉన్నాయి, జాగ్రత్త. సౌటూరు బ్రాంచ్. ఆర్పి బ్యాంక్ ఇది ప్రపంచంలోనే. ఇప్పుడే టిఫిన్ తిన్నట్టుంది, మంచి దూకుడు మీద ఉంది మనిషా. నా బ్యాంకు గురించి పూర్తిగా తెలియక చాలా మంది సెలబ్రిటీస్ ఇక్కడికి వస్తూ ఉంటారు. అందులో జబర్దస్త్ నుంచి ఓ ముగ్గురు స్టార్ట్ చేసి ఒకరోజు నాగబాబు గారు నా బ్యాంకు వచ్చారు. ఏమయ్య ఆర్పి, నీ బ్యాంకులో లోన్ తీసుకుంటే ఖచ్చితంగా షూరిటీ కావాలన్నారు. సార్, ప్రపంచంలో ప్రతి తెలుగోడి ఆనందానికి షూరిటీ గ్యారంటీ మీరు, మీకు షూరిటీ ఇచ్చే మగాడు ఇంకా పుట్టలేదు అన్నాను.
నేను కొట్టలేదు అని లోపల నన్ను మామూలుగా కొట్టలేదు. ఎలా కొట్టారంటే రిసెప్షన్ లో కొడితే లాకర్ లో ఉండేటువంటి డబ్బులు కట్టల కింద పడ్డాయి. సార్ అంటే కట్టలు చల్లా చెదిరైపోయా? ఇది చల్లా చెదిరిన కట్టలు మాత్రం కనిపిస్తున్నాయి సార్. పోరా, ప్రాణాలే చల్లా చెదిరినాయడా. ఆ తర్వాత ఒక రోజు రోజా గారు నా ఈ బ్యాంకుకి లాకర్ పని మీద వచ్చారు. ఓకే. ఏమో ప్రపంచంలోకి అత్యంత సేఫ్ సైడ్ లాకర్ ఏంది అని అడిగారు. మీ హృదయం మేడం అన్న. హృదయం మేడం అన్న. మేడం, ఇన్నేసి సంవత్సరాలు మిమ్మల్ని అభిమానించినటువంటి తెలుగు ప్రేక్షకుల యొక్క ప్రేమను మీరు మీ గుండెలో పదిలంగా దాచుకున్నారు. ఇంతకన్నా లాకర్ ఉంటుందా అని అడిగాను. నేను లాకర్ అనే లోపల పనికి మన బ్రోకర్ను కొట్టింది నన్ను. ఇకపోతే బాగా ఫీల్ అయిపోతుంది ఈ మధ్య నేను వేయలేదని. ఒక రోజు అనసూయ గారు నా బ్యాంకు వచ్చారు. ఏమయ్య నాకు అకౌంట్ కావాలి, ఏం చేయాలి అనింది. ఏమీ లేదు అనసూయ, ఆ ఫామ్ తీసుకొని ఫిల్అప్ చేయి, 1 month లో నీకు అకౌంట్ ఇస్తాను అన్నాను. అయితే ఆర్పి ఇంకో ఫామ్ ఇవ్వు, నాకు 15 రోజుల్లోపే నాకు అకౌంట్ కావాలి అనింది. ఇంకా మనం ఏం చేస్తాం, చేతిలో ఉన్న గ్లాస్ బీకేసాను, ఏసీ ఆపేసాను, మెడబట్టి గెంటేసాను మా సెక్యూరిటీ గార్డుకు చెప్పి. సార్ చెప్పడం మర్చిపోయాను సార్ మీకు. మొన్న రైటర్ వచ్చాడు సార్, అతను ఏదో బుక్ రాశారంట, దాన్ని పబ్లిష్ చేయడం డబ్బులు ఏమంటే లోన్ కావాలంట. ఏం రాశాడు వాడు? ఎవరి మీద ఆధారపడకుండా బ్రతకడం ఎలా? నా మీద ఎందుకు ఆధారపడుతున్నాడు? అసలు అతటోళ్ళే వస్తారా బ్యాంకుకి? రైటర్ అంటే గుర్తుకొచ్చింది. మొన్న ఎవడో ఒక రైటర్ వచ్చాడు, వాడు ఏదో బుక్ కూడా రాశాడు, అన్యోన్య దాంపత్యానికి 60 మార్గాలు. వాడు మళ్ళీ లోన్ కోసం రాలేదు, ఎక్కడికి వెళ్ళాడు రా? వాళ్ళ ఆవిడతో విడాకుల కేసు పని మీద కోర్టు చుట్టూ తిరుగుతున్నాడంట సార్. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి ఆయన మోహన్ చూసా కూడా గుడ్ మార్నింగ్ చెప్పాలనిపిస్తుందా? ఒళ్ళు రాలిపోతాయి. ఇలాంటి అందమైన అమ్మాయిని ఎప్పుడూ కూడా మనం చెప్పు చేతలో పెట్టుకోవాలి. అమ్మాయిని చెప్పు చేతలో పెట్టుకుంటే ఓకే సార్, అమ్మాయిని చెప్పే చేతిలో పెట్టుకుంటేనే ప్రాబ్లం. అంటే ఏమి ఖచ్చితంగా నా చంప మీద కొడతాదంటావా? ఇది చంప అని తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కొడతా సార్. మీ మీద ఒట్టు. భుజం మీద వేసావరా? చూసారా, ఇన్నేళ్లుగా మీ పక్కన నాకే తెలియట్లేదు ఏది బుర్రో ఏది భుజమో. కీబోర్డ్ పని చేయట్లేదు చూడు, తిరగేసి ఉంది సార్, దాన్ని ఇలా వాడాలి మీరు ఒకరు. మీకు స్టీఫెన్ హాకింగ్ కి ఒకటే తేడా, ఆయనకి బుర్రోటి పని చేసి బాడీ అంతా పని చేసి, మీకు బాడీ అంతా పని చేసి బుర్రోటే పని చేయదు, బుర్రోటే పని చేయదు. సార్ ఇతర బ్యాంకులతో పోలిస్తే మన బ్యాంకు ఏ విషయంలో పోటీ పడుతుందిరా? దివాళా తీసే విషయంలో సార్. సొప్పుడు 2 కోట్లు తీసుకుని అమెరికాకి వెళ్ళిపోయాడు, తిరిగి రావట్లేదు. ఇండియాకి రమ్మంటే ఏం చెప్తాడు? ఇండియాకి రావడానికి లోన్ అడుగుతాడు సార్. ఆల్రెడీ ఆ లోన్ కూడా శాంక్షన్ చేసా. నా సంతకం నువ్వు ఎలా పెట్టావురా? అబ్బో అదో పెద్ద సంతకం. కూలు పిల్లడు గోడ మీద పోసినట్టు ఉంటది, కూలు పిల్లడు గోడ మీద పోసినట్టు ఉంటది. లెంగడికి నువ్వే లోన్ శాంక్షన్ చేసి 5,000 రూపాయలు వాడు ఏం తాకట్టు పెట్టారా? మట్టి కొండలు సార్. పనికిరాని వాటిని తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇవ్వద్దని చెప్పాను కదరా సార్. ఇంతకీ మీరు నా 50,000 ఎప్పుడు ఇస్తారు సార్? అయ్యా నీకు దండం పెడతా, నా తల తాకట్టు పెట్టి ఇస్తా ఉండు. అదే సార్, ఇప్పుడే కదా పనికిరాని వాటిని తాకట్టు పెట్టడం కుదరదన్నారు సార్. ఇలాంటి పంచులు వేస్తేనే ప్రోమోలో పడతాం, అమ్మాయిలు కూడా ప్రేమలో పడతారు. ప్రోమో ప్రేమ అక్కడ స్కోప్ లేదు, ఆయన వాడుకున్నాడు, ఆయన క్రియేట్ చేసుకున్నాడు. ప్రోమోలో పడాలంటే మళ్ళీ మన ఎగవ కక్కుర్తి. అంతా బానే ఉన్నా ఏదో మిస్ అవుతున్నావురా. రాజమౌళి గారు లేకపోతే నవరణ లాజిక్ మిస్ అయ్యాం సార్. అయితే పిలవరా? మీరు లేడేవాడు మరి. కస్టమర్లు వచ్చారు, అమ్మాయి వచ్చింది, అనసూయ వచ్చింది, ఒక బ్యాంక్ మేనేజర్ వచ్చాడు, సెక్యూరిటీ గార్డ్ రాడా? పిలిస్తే ఎందుకు రాడు సార్? ఈ స్కిట్ కి మా బ్యాంక్ కి రక్షణ అయిన సెక్యూరిటీ గార్డ్ రామా తొందరగా. మౌనవ్రతమా? వీడేంటి సైలెంట్ ఉండడాన్ని అందుకు ఆలోచిస్తున్నారా? నమస్కారం లాభం సార్. నమస్కారం మేడం. నేను మంది మీద మక్కువ కాబట్టి ఎప్పుడు మంది మీద పాటలు పాడుకుంటూ వచ్చేది. ఫస్ట్ టైం అనసూర్య మీద పాటలు పాడాలి. అనసూర్య జీ సూర్య తమిళ సూర్య కాదురా, అనసూయ. నాకు తెలుసులేవా అనసూయ. ఫస్ట్ టైం అనసూయ గారి మీద పాట పాడాలనుకుంటున్నా. నాకు భయం వేస్తుంది. వాటర్ బాటిల్ కోసం ఫ్రిడ్జ్ లో చేయి పెడితే చేతి కందినట్టు బీరి బాటిల్ లాగా ఎంత చక్కగున్నవే లక్ష్మి, ఎంత చక్కగున్నవే. బస్ స్టాండ్ కు పోయి బస్సుకై చూస్తుంటే ఎదుట బోల్తా బడ్డ లిక్కర్ లారీ లాగా ఎంత చక్కగున్నవే లక్ష్మి, ఎంత చక్కగున్నవే. లోకల్ బాటిల్స్ మధ్య ఫారెన్ బాటిల్ లాగా ఎంత చక్కగున్నవే. ఎలక్షన్స్ లోన ఫ్రీ లిక్కర్ లాగా ఎంత చక్కగున్నవే. డ్రంక్ అండ్ డ్రైవ్ లేని బీజీ రోడ్డు లాగా ఎంత చక్కగున్నవే లక్ష్మి, ఎంత చక్కగున్నవే. వాటర్ బాటిల్ కోసం ఫ్రిడ్జ్ లో చేయి పెడితే చేతి కందిన బీరు బాటిల్ లాగా ఎంత చక్కగున్నవే లక్ష్మి, ఎంత చక్కగున్నవే.
బస్ స్టాండ్కు పోయి బస్సుకై నిల్చుంటే ఎదుట బోల్తా పడ్డ లిక్కర్ లారీ లాగా ఎంత చక్కగున్నవే లక్ష్మి ఎంత చక్కగున్నవే. రెండు కాళ్ళ పెగ్గువు నీవు కడుపు చెరులో దూకేసినావు కక్కేదాకా కిక్కిచ్చినావు ఎంత చక్కగున్నవే లక్ష్మి ఎంత చక్కగున్నవే. లెక్కలేని కిక్కువు నువ్వు లివరికేమో బొక్కెట్టినావు అయినా గాని నన్ను వదిలిపోవు ఎంత చక్కగున్నవే లక్ష్మి ఎంత చక్కగున్నవే. మందు బాటిలు నువ్వు చేత పట్టుకుంటే ఎంత చక్కగున్నవే పాత మందుకు నువ్వు మత్తంటి నేర్పావు ఎంత చక్కగున్నవే. మందుకు డబ్బులు లేక ఏడ్చెడి తాగుబోతుకి ఎదురొచ్చి నా పెళ్ళ మెడలో పుస్తేలాగా ఎంత చక్కగున్నవే లక్ష్మి ఎంత చక్కగున్నవే. గాజు గ్లాసులోన మందు చుక్కలాగా మందు చుక్కలోకి మటను ముక్కలాగా ఎంత చక్కగున్నవే లక్ష్మి ఎంత చక్కగున్నవే. మేకప్ వేసిన మ్యాన్షన్ హౌస్ లాగా ఎంత చక్కగున్నవే సిగ్గుపడుతున్న సిగ్నేచరు లాగా ఎంత చక్కగున్నవే ఎంత చక్కగున్నవే లక్ష్మి ఎంత చక్కగున్నవే ఎంత చక్కగున్నవే లక్ష్మి ఎంత చక్కగున్నవే. ఒరే ఎంత తాగేసి వచ్చి నీకేమన్నా బ్రెయిన్ పని చేస్తున్నా ఏదైనా డెసిషన్ కరెక్ట్ గా తీసుకోగలుగుతున్నావు ఈ మధ్య నువ్వు? నా బ్రెయిన్ ఎంత షార్ప్ గా ఉందో ఒక ఎగ్జాంపుల్ చెప్పానా? చెప్పు. ఇంత ముందే నేను వైన్ షాప్ కి వెళ్ళా, ఫుల్ బాటిల్ తీసుకున్నా, సైకిల్ ఎక్కా, సైకిల్ ముందు బుట్టలో మందు పెట్టా. అప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది, ఒకవేళ ఈ సైకిల్ కింద పడి బండి బాటిల్ పగిలిపోతున్న పరిస్థితి ఏందని. అప్పుడు ఇదిగా ఒక ఐడియా వచ్చి ఒక డిసిజన్ తీసుకున్నా. ఆన్నే ఫుల్ బాటిల్ ముందు తీసి గబా 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 మందు మొత్తం తాగేసా. అప్పుడు నాకు అర్థమైంది నేను తీసుకున్న డిసిజన్ కరెక్టేనని. ఎందుకో తెలుసా? ఇప్పటికి 20 సార్లు పడ్డా. పడ్డప్పుడు మందు బాటిల్ పడి నా బతికేంది నా పరిస్థితి. ఒరే అసలు తాగకపోతే సైకిలే కింద పడదు కదరా. నువ్వు అలా మందు చెప్పొచ్చు కదా. ఒరే అది మందు కాదురా ముందురా. మనకి ఏదైనా మందే ముందు, తర్వాతనేది. ఒరే శాలరీ ఏమంటాయా? ఇదిగోరా రాజమౌళి, నీ కష్ట ఫలితానికి శాలరీ తీసుకోపో. ఇది తీసుకుపోయి లోన్ లేపు. ఇది లోన్ వేయాలా? నీకు లోన్ ఏమి లేదు కదరా. హలో నా కాదు లోను, మా గురువు గారు అజయ్ కాళియా గారికి. అదే మా లాంటి వాళ్ళ గొంతులు ఆయన తడుపుతున్నాడు ఆ లోన్ తీసుకొని. అలాంటప్పుడు మా తాగుపోతున్న బాధ్యత ఆయన లోన్ కట్టడం. ఎవడో లోన్ 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 అని దొబ్బేస్తున్నాడు అని పిలమంటారా? లోన్ అని దొబ్బేస్తుంటే ఆర్పీ బ్యాంక్ తప్ప ఎవర్రా చూసుకునేది? రమ్మని చెప్పండి. సరే ఎవడాడు లోన్ పర్సన్ ఏడమ్మా? ఒరే 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 బాబుగా ఎలా ఉన్నావురా? నీ టీంలో మానేసాను కదా, బానే ఉన్నాను. సరే నా టీం నుంచి బయటకు వెళ్ళావు కదా, పరిస్థితి ఎలా ఉంది? జనాలు ఇప్పుడే మనిషిగా గుర్తిస్తున్నారు. సారీ అన్న, మనసులో మాట బయటకు వచ్చేసింది. నేనేదో బాగా తయారు చేసుకుంటే ఎవడెవడో వాడేస్తున్నాను నిన్ను. నీకు నీ బుర్ర ఆడుకోవటమే రాదు, నన్నేం వాడతావు నువ్వు? సారీ అన్న, మనసులో మాట వచ్చేసింది. ఏ పని మీద వచ్చావు నువ్వు? లోన్ కోసం. లోన్ ఇస్తే ఏం చేస్తావరా? తిరిగి తీర్చేస్తాను. లోన్ ఇస్తే తిరిగి తీర్చేదేంటి? తీర్చేదానికి లోన్ తీసుకునేది నువ్వు? తెలుగు భాషలో నాకు నచ్చని పదం నవ్వించడం. సరేగానే దేని చూసి నీకు లోన్ ఇవ్వాలరా? అన్న నా దగ్గర పాస్పోర్ట్ ఉంది. చాలు. ఏ దేశంకి వెళ్దాం అనుకుంటున్నావు? వెన్నపోస కదా, వెనీసా. అది వెనీసా పిన్నీసో లోన్ ఇస్తే వెళ్ళిపోతాం కదా. సరే కానీ ఏం ప్రాపర్టీ ఉంది నీ దగ్గర? 2 బిల్డింగ్లు, 2 అపార్ట్మెంట్లు, 6 ఎకరాల పొలం. లోన్ కోసం ఏం పెడతావు? నీ చెవిలో పూలు. అంటే ఇవన్నీ లేవా నీ దగ్గర? అయ్యుంటే నీ బ్యాంక్ ఎందుకు వస్తాం? అమ్ముకుని మింగేస్తాం. వెంకీ పిలుస్తున్నాడు. అన్నా వెంకీ అన్న వచ్చేస్తున్నాను. ఇంకెవరైనా వస్తున్నారా లోన్ కోసం? మీరు లీడ్ ఇచ్చారు, ఎవరొకరు వస్తారులేండి. ఇక్కడ అదేంది నా మొగడు అలా కట్టేసావేంది? నాకు భర్త అయినా భార్య అయినా ఒక్కటే, అదుపులో ఉన్నంత వరకే. అదుపు తప్పితే గిట్లనే ఉంటది. డైరెక్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. నమస్తే సారు. ఒక దున్నపోతు కోసం ఇంకో దున్నపోతు దగ్గరికి వచ్చినట్టున్నాడయ్యా. ఏమ్మా ఎందుకోసం వచ్చావు? ఏం లేదయ్యా, మాకు 20 బర్రెలు ఉన్నాయ్యా. అయ్యయ్యో నా మతి మరపు మండ, 21 ఉన్నాయి. దున్నపోతుకు లోన్ కోసం వచ్చినాం. దున్నపోతు కొనుక్కోనికి పైసలు ఇస్తారా లేక మీరే మా కొట్టానికి వస్తారా సార్?
సారు మీరు మా కొట్టానికి వచ్చి కష్టం నష్టం అన్ని చూసి లోన్ ఇస్తామని అడుగుతుండా. చూడు కొమరమ్మ, నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లే. ఈ ఏరియాలో నాకు మంచి పేరు ఉంది. ఆల్మోస్ట్ నన్ను దేవుడు అంటారు, దీన్నే కామెడీ అంటారు, దీన్నే లాగ్ అంటారు, దీన్ని ఎక్స్ట్రా అంటారు, దీన్నే అనవసరం అంటారు. 30 సెకండ్ల నుంచి స్కిట్ ఏడే జరుగుతా ఉందిరా. ఇంకొక 10 సెకండ్లుగా తిరిగితే రీషూట్ పేరు ఇక్కడే చెప్తుంటారా. ఇంకా చెప్పమ్మా, షూరిటీ ఏం పెడతారు? షూరిటీ ఇక నా మొగని పెడతా సార్. వీడికే నా టీమ్ లో షూరిటీ లేదు, నేను పెట్టుకోవాలా? అనుభవరా ఈయన పక్కన నాగబాబు గారిని రోజా గారిని కూర్చోబెట్టిన ఎడిటర్ టక్కుర లేపేస్తాడు. నా వల్ల అయితే కాదు, నేను మీకు లోన్ ఇవ్వలేను, దయచేసి వెళ్ళిపోండి అంతే. ఓ అమ్మో ఇడు లోన్ అంటుండే ఏం చేద్దామయ్యా? నీ నోట్లో మనబోయారా కిట్టు గట్టెక్కించే ఎక్స్ప్రెషన్ ఇరా అంటే చెరువు గట్టుకునే ఎక్స్ప్రెషన్లు ఇస్తాడు. నేను దొంగను రా. ఏం చేద్దామని వచ్చావు? ఈ బ్యాంకులో ఉన్న డబ్బులు మొత్తం నా బ్యాగ్ లో పెట్టేయండి, లేకపోతే ఈ బాంబేసి ఫెయిల్ చేస్తా. అంత చిన్న బ్యాగ్ ఎందుకు తెచ్చావు? మీ బ్యాంక్ సంగతి నాకు ముందు తెలుసులేవా? రాజమౌళి, నీ కాళ్ళు పట్టుకుంటా కొంచెం గట్టెక్కించరా. ఏ ఆగు ఇప్పుడు. ఇండియా బార్డర్ మీద నా చేతిలో ఉన్న బాటిల్ మీద టచ్ చేసిన తర్వాత చెప్పాడు బతకలేదురా. అది బాటిల్ కాదు, బాంబురా. వాడు పారిపోతున్నాడు. పిన్ను పీకి ఇసిరిరా. ఏం చేసావురా? పిన్ని మీకు ఇసిరేసిరా. బాంబురా విసిరేమంతా. ఇదంతా చూస్తే నీకేమనిపిస్తుందిరా? మనం ఇప్పటి వరకు చేసిన స్కిట్లన్నిటిలోకి గట్టిగా పేలింది ఇదే అనిపిస్తుంది సార్. సార్ ఇంతకన్నగా గట్టిగా పేలేదు ఇంకోటి చెప్పనా? ఏంటి సార్ అది? వాళ్ళ జడ్జిమెంట్ రా. అక్క, చెల్లి సడన్ గా ఎందుకు నన్ను హాస్టల్ నుంచి పిలిపించారు? అదేంటి చెల్లి అలా అంటావు? రేపు నా పెళ్లి చూపులు కదా, నువ్వు నా పక్కనే ఉండాలి. నా వల్ల కాదక్క. ఎందుకు? ఎందుకంటే నా అందం నీకు శాపం కాకూడదు. నా అందమే నీకు అట్టయితే అంత యాసిడ్ ఇక్కడ రాసేసి అక్క. కలువులు లాంటి నా కళ్ళను కాల్చేయక్క. బూడిద లాంటి నా బుక్కలు బూడిద చేసేయక్క. ఉచ్చాలు లాంటి నా పళ్ళను రాలగొట్టేయక్క. వెళ్ళి ఎక్కడి అవసరమా నీకు? పని వాళ్ళే ఉండు. కాస్ట్యూమర్ ఎక్కడున్నారా? బయటికి రారా, పైకి రారా. చెమలు దూరిని రారా. చెమలు కాదురా, కులుకుతున్నాను. కులుకుతున్నట్లేదు, మనుషుల్లోని మెంటలో కెలుకుతున్నట్టుంది. బాధపడకు చెల్లి, అందం ఎక్కువయ్యి నువ్వే ఏడుస్తున్నావు. అంతేలే, భగవంతుడికి కూడా బ్యాలెన్స్ చేయడం చేత కాదు. ఏమంటే మీ అందం గురించి మిగతా వాళ్ళు తెలియపోవచ్చు కానీ నాకు మాత్రం బాగా క్లారిటీగా ఉంది. ఏంట్రంగా? మీరు జున్నుగడ్డ, మరి నేను చీరగట్టిన ఎర్రగడ్డ. ఏంటి రంగా ఇది? అనసూయ కూడా నా అందానికి ముగ్ధురాలే కింద పడి ముడత పిండిలా కొట్టుకుంటాది. సెంటర్ కెమెరా చూస్తూ నాకు అనసూయకున్న తేడాని నీట్ గా చెప్పు రంగా. అనసూయ కెమెరా లెన్స్, నేను అంబు లెన్స్. ఇక్కడిచ్చి అమ్మా ఏమైందమ్మా? వేడిపిస్తున్నారే. అయ్యో భగవంతుడా, ఒక అమ్మాయి అందంగా పుట్టడం తప్పే తల్లి, కానీ అది నా కడుపులో పుట్టడం మరీ తప్పు తల్లి. దీన్ని కాపాడుకోలేక నేను చస్తున్నానమ్మా. ఏమయ్యో, మన అమ్మాయి అందం చూడు కారిపోతుందండి. మీ ఊర్లో జిడ్డుని అందం అంటారా? అమ్మాయి మూతి చూడండి, వెనక తిరిగిన కోతిలా ఉంది. ఇది మూత. అమ్మా, నేను వెళ్ళి రెడీ అవ్వనా? నువ్వెంత మంచిగా రెడీ అయినా ఇంత అందంగా తయారు కాలేవే. సమాజంలో బతకూడదు. అందమైన అమ్మాయిని ఈ సమాజం బతకనివ్వదు. మాటలతో గుచ్చుతారు. అందమైన అమ్మాయిల్ని చూపులతో గుచ్చుతారు. 2 డైలాగులు చెప్తే గుణపంతో గుచ్చుతారు. ఎంత అందమా? అయ్య బాబాయ్, కొంచెం కావాలా? అక్కర్లా, థ్యాంక్ యూ. ఒరే బాబ్యా, ఒకసారి స్కిట్ లోంచి బయటికి రారా. నీ టీం లోంచి బయటకు వచ్చినా స్కిట్ లోంచి బయటకు రాలేనా? కొంచెం పొగరు ఎక్కువైంది, నీకన్నా గొప్ప అని తెలుసుకో. నీకన్నా గొప్ప నేనే. ఎలా రా? నీ టీం నుంచి బయటకు వచ్చిన తర్వాత నువ్వే నాకు 4 సార్లు ఫోన్ చేసి రమ్మన్నావు. నేను ఎప్పుడన్నా నీకు ఫోన్ చేసి రమ్మన్నానా? అయినా నాకు సిగ్గు లేదులే. విషయం నాకు ఎప్పుడో తెలుసు. ఎలా రా? ఉంటిని సార్లు నన్ను పిలవు కదా. రాబో గారు వీడు వెంకీ స్కిట్ లో చేస్తున్నాడు కదా, బాగా కొడుతున్నాడు ఈ మధ్యన, అందుకు నీకు పొగరు బాగా వచ్చింది. ఏంటన్నా భలే మాట్లాడతావు ఊరుకో. మనం బయటికి వెళ్తే ఆర్పి టీంలో మానేసేవా అని అడుగుతున్నారు తప్ప వెంకీ టీంలో చేస్తున్నావు ఒక్కడ కూడా అడగట్లేదన్నా.
మనకు మన వెంకి కనిపించి ఎరా ఏ టీమ్ లో చేస్తున్నాను అడుగుతున్నాడు అన్న. నువ్వు తన స్కిట్ లో చేసి తనకు తెలియదా? ఊరుకన్నా ఆ టీమ్ లో ఆడి చేస్తున్నట్టు ఆడికే తెలీదు. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలుతుందంట, మీ ఇద్దరు రాసుకుంటే అది కూడా రాలతాం. యారా బయట దూర ప్రొడక్షన్ లో అన్నం వండడం లేదా? సమర్ లేడీ గడ పేసారు కదా, మనిషి అన్నవాడు ఆడడం భోజనం చేస్తాడా? అప్పుడే ఆడ నుంచి బయటకు వచ్చినోడు కూడా అబ్బే నేను ఇప్పుడే భోజనం చేస్తాను అంటాడండి. రంగా ఒకసారి స్కిట్ లోకి వస్తావా? అలాగేనండి. నా అందం చూసి జనాలు ఏమనుకుంటున్నారా? పందుల్లో అడుగు పంది వేరు, అమ్మాయిల్లో మీరు వేరు అంటారు. నేను హీరోయిన్ అయితే తప్ప నీ నోరు మూతపడదరా? అప్పుడు మూతపడేది నోరు కాదండి, మొత్తం ఇండస్ట్రీ. వీళ్ళు ఇక్కడి నుంచి బావగారు వస్తున్నారంటే మందు పైరా 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 మందు పైరా 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 మందు పైరా 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 మందు పైరా 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 పైరా. అరే పెద్ద మనిషి ఫంక్షన్కి పోయిరా పోయిరా, అరే పెద్ద కర్మ అయితే పోయిరా, అరే బాలసల ఫంక్షన్కి పోయిరా పోయిరా, అరే బర్త్డే అయితే పోయిరా, అరే పోయిరా 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 మందు పైరా 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 పైరా. ఇంటిలోన సొరుగున్నదయా సొరుగులోన సరుకున్నదయా, మనసాగలేక మందాపలేక తెల తెల తయ్యారయ్యా పోయిరా 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 మందు పోయిరా 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 పోయిరా. ఏంట్రా ఈ న్యూసెన్స్? ట్రైన్ పైకి ఎక్కేంట్రా? మా ఆయన ట్రైన్ ఎక్కి రమ్మన్నాడు. ట్రైన్ ఎక్కి రమ్మంటే ట్రైన్ పైకి ఎక్కి రమ్మని కదా, ట్రైన్ లోపల కూర్చుంటారా? అరే ఏ ప్లేస్ లో కూర్చోవాలో నాకు అర్థం కావట్లేదు. అదేంటి? మా నాయన 2 టైర్లు రమ్మన్నాడు. ఇక్కడ చూడబోతున్న చాలా టైర్లు ఉన్నాయి ట్రైన్ కు, ఏ ట్రైన్ లో రావాలో తెలుస్తలేదు. ఓహో ఇదంతా నీ తప్పు కాదురా, నీ బాటల్ తప్పు. ఓ మందో నా మందా, ఓ మందో నా మందా, ఈ చేతితోనే పైసలిచ్చాను, ఈ చేతితోనే మూత తీశాను, ఈ చేతితోనే సోడా కలిపాను, ఈ చేతితోనే గొంతు దడిపాను, ఈ చేతితోనే తుడిచివేయాలా, ఈ చేతితోనే ఎత్తిపోయాలా. అసలు ఏంటంటే నా పెళ్లి చూపులు సరే వాళ్ళ మా అత్తగారింటికి పోతానా. ఏమే అల్లుడు గారు వచ్చినట్టున్నారు, నేను డోర్ తెస్తా. అల్లుడు గారు ఆహా వచ్చారా? ఏంటల్లుడు తాగేసి వచ్చావా? లేదు తాగుతూ వచ్చా. మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని తెలీదా? నాకు గాలితో స్కిట్ కానికరం నీది లేదా? అల్లుడు గారు అమ్మ నాన్న రాలేరా? అయ్యో మా నాన్న చచ్చిపోయిండు, మా అమ్మ జైలుకి వెళ్ళింది. అయ్యో మీ నాన్న ఎలా చనిపోయాడు అల్లుడు? ఇలా చనిపోయాడు. అయ్యో నేను అడిగింది అది కాదు అల్లుడు, మీ నాన్నగారు చనిపోవడానికి కారణం ఏమిటి అని అడుగుతున్నా. మా నాన్న ఒక రోజు ఫుల్ బాటిల్ తాగుతాడు, మా అమ్మ కోపం వచ్చి కొట్టి చంపింది. అంత కోపం ఎందుకు మీ అమ్మకు? మా అమ్మ బాటిల్ టచ్ చేసి ఊరుకుంటారా? అబ్బో గొప్ప ఫ్యామిలీనే, రండి అల్లుడు కూర్చుందరు గాని. అబ్బా అంటే కుర్చీ కంఫర్టబుల్ లేదు, ఎక్కడ చేయించారు? అల్లుడు గారు మీరు మధ్యలో కూర్చున్నారు, అటన్నా కూర్చోండి ఇటన్నా కూర్చోండి, లేకపోతే అటు ఇటు కాకుండా పోతారు. అల్లుడు అమ్మాయిని చూడు. అల్లుడు అమ్మాయి ఎలా ఉంది అల్లుడు? మీ పెద్ద కూతురొద్దు, మీ చిన్న కూతురు నాకు కావాలి. వాడి కన్ను నా మీద పడిందా? నేను చచ్చిపోతానమ్మా, నన్ను కిరోసిన్ పోసి కాల్చేయమ్మా. కిట్ అయిపోయిన తర్వాత జనాలు చేసేది అదే తల్లి. అక్క కోసం ఈ పెళ్లి చేసుకో తల్లి, నీకు దండం పెడతా బంగారం. ఉంచు తల ఉంచు. ఒక్కసారి ఆలోచించాలి. హలో పగిలిపోతుంది ఇక్కడ. అల్లుడు అల్లుడు ఇప్పుడు తెలివస్తుంది చూడండి. ఏంటి నేను ఇక్కడ ఉన్నానండి? అంత పెళ్ళిలా ఉంది. అల్లుడు పెళ్లి అయింది నీకే. ఇగో ఇప్పుడే అల్లుడు మా కుందరం బొమ్మ మెడలో తాళి కట్టావు, ఫుల్లుగా తాగి. ఫుల్లుగా తాగిన తాళి కట్టే పేసారా? అల్లుడు నువ్వు తాళి కట్టావు, పెళ్లి అయిపోయింది, సంసారం చేయాలి, అదంతే మాకు తెలీదు.
ఈ చేతితోనే తాళి కట్టాను, ఈ చేతితోనే మెట్టెదొడిగాను, ఈ చేతితోనే బొట్టు పెట్టాను, ఈ చేతితోనే కొంగు గట్టాను, ఈ ఫేసుతోనే కాపురం చెయ్యాలా, ఈ పిల్లతోనే పిల్లలు గనాలా. ఓరయ్యో మాయా. ఇప్పటి వరకు చాలా మందులు తాగావు కదా, మరి ఇప్పుడే మందు అవుతావు? పురుగుల మందు కరెక్ట్ చాయిస్. లోపలికి రా. ఓరయ్యో మాయా. అసలు ఇప్పుడు ఏమైందని మీరంతలా బాధపడుతున్నారు? నెక్స్ట్ జడ్జిమెంట్. ఓరయ్యో